అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రియల్ ఎస్టేట్ కర్నూల్. సో మనము ఓరకల్లో ఉన్నాము. ఓరకల్లో ఈరోజు జేబీఆర్ అరుణాచల్ ఐకాన్ సిటీ వెంచర్ లాంచింగ్ అండి. సో ఈ వెంచర్లో మనకి ఇచ్చే డెవలప్మెంట్స్, అదేవిధంగా ఓరకల్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలా, సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా చెప్తాను. సో మనం ఈరోజు వచ్చేసి ఓరకల్ దగ్గరలో మనము హెచ్కోటాల స్టేజ్లో మనకు హైవేకి ఆనుకొని ఉన్న వెంచర్ అండి. ఇది వచ్చేసి జేబీఆర్ అరుణాచల్ ఐకాన్ సిటీ. సో ఈ వెంచర్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఓరకల్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలనే ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కరికి హైవేస్ కూడా 4 lanes 6 lanes కాబోతున్నాయి. ఇంకా మీ ల్యాండ్ వాల్యూ ఎందుకు పెరగదు చెప్పండి? ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయాక, రేట్స్ పెరిగిపోయాక ఇక్కడ నాకు 200 గజాలు ఉంటే బాగుండు, ఒక ఇల్లు ఉంటే బాగుండు అనుకునే మీరే ఇంకా పెరిగిన ఏరియాస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయమంటే అంత లాంగ్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడం మా వల్ల కాదని కూడా అంటారు. ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నా, మీరు తీసుకునే భూమి మీకోసం కాదు, మీ నెక్స్ట్ జనరేషన్ కోసం. అప్పట్లో మా తాత కొనబట్టి, అప్పట్లో మా నాన్న తీసుకోబట్టి అనుకునే అవకాశం మీరు కూడా మీ పిల్లలకి ఇవ్వండి. సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్ డమాలు మొత్తం డల్గా ఉంది. అసలు ఒక సగటు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్కి భూమి తీసుకుని ఒక 10 ఏళ్ళు వదిలేద్దాం అనుకునే వాళ్ళకి అసలు ఈ వార్తలతో సంబంధం లేదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కొంతకాలం స్టాగ్నెంట్గా ఉంటుంది, మళ్ళీ సడన్ జంప్ అయ్యింది. సడన్ జంప్ అయ్యేంత వరకు పిచ్చి పిచ్చి వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేయకండి. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంటే ఇన్వెస్ట్మెంట్